గ్రామీణ ప్రాంత ప్రజలు స్వచ్ఛ మార్గంలో నడవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వచ్ఛ పదం కార్యక్రమాన్ని చేపట్టారని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం గోపవరంలో రాష్ట్రంలో మొదటిసారిగా స్వచ్ఛ పదం కార్యక్రమాన్ని ప్రారంభించారు. నిడదవోలు గోపవరం గ్రామాల మధ్య ప్రధాన రహదారిని పారిశుద్ధ్య కార్మికులతో కలిసి మంత్రి శుభ్రం చేశారు. చెత్తను పోగు చేసి చెత్త సేకరణ వాహనంలో వేశారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని మంత్రి పిలుపునిచ్చారు. చేతతో కూడినటువంటి పాత్ ఆ పదం ఏర్పరచుకోవాలి మనం అనేటువంటి మాటతోటి ఈ పదాన్ని ఏర్పాటు చేశారు. ఇది ప్రతి బుధవారం కూడా మన గ్రామాల్లో నిర్వహించుకోవాలి. చెత్త ఏదైతే ఉంటుందో రోడ్లకి ఇరువైపులా కూడా ముఖ్యంగా ఆర్ఎన్బి రోడ్లకి ఆనుకున్నటువంటి రోడ్లకి సంబంధించి గ్రామాల్లోకి వెళ్లేటువంటి రోడ్లు కానీ కొంత రోడ్లు కానీ వాటి దగ్గర ఉండేటువంటి చెత్తని క్లియర్ చేసుకోవడం ద్వారా పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలనేటువంటి మాట, మన అందరి ఆరోగ్యాల్ని కాపాడుకోవాలనేటువంటి మాట, వీటితోటి మనకి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కరోనా వచ్చినప్పుడు కూడా వారిని ఫ్రంట్ లైన్ వారియర్స్ అన్నాం మనం. ఎందువలనంటే బయటికి రావడానికే మనందరం భయపడి ఇళ్లలో ఉండిపోయినటువంటి సమయంలో సైతం బయటికి వచ్చి రోడ్లను శుభ్రపరిచి మనకి మరింతగా రోగాలు ప్రబలకుండా చూసినటువంటి నిజమైన సైనికులు ఎవరైనా ఉంటే అది పారిశుద్ధ్య కార్మికులే. అందువల్ల వారికి మనం ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేయాలి. అందరం కూడా మన గ్రామాల్లో ఉన్నటువంటి రోడ్డు పక్కన ఉన్నటువంటి చెత్తని క్లియర్ చేసుకునేటువంటి కార్యక్రమంలో విరివిగా పాల్గొనాలి.